విజయవాడలో ఉదయం వర్షం దంచుకొట్టింది. అకాల వర్షాలకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటకు పైగా వర్షం ఏకధాటిగా కురిసింది. గత కొన్ని రోజులుగా వేసవి ఎండ తాకిడికి అల్లాడుతున్న నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం దొరికినట్లయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆదివారం ఉదయం కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. మే నెల మొదటి వారంలోనే పెద్ద ఎత్తున ఎండలు కూడా దంచి కొడుతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా పడిన వర్షంతో నగరవాసులందరూ కూడా కొంచెం సేద తీరే పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే నగరంలోని ప్రధాన రోడ్లన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు అంటే గంట పాటు పెద్ద ఎత్తున కురిసిన భారీ వర్షం తాకిడికైతే మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ కళాశాల జంక్షన్లో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో కూడా వర్షం ఎంత గట్టిగా పడిందనే దానికి సంబంధించి అయితే మనకి విజువల్స్లో మొత్తం నిండిపోయినటువంటి వర్షపు నీరే నిలువెత్తు నిదర్శనంగా అయితే మనకి కనపడతా ఉంది. నగరంలోని అటు భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచించర్ల ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం పడిన పరిస్థితి కూడా ఉంది. ఆకస్మిక వర్షం కారణంగా అయితే నగరవాసులు కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్నటువంటి నగరవాసులకి ఈ ఆకస్మిక వర్షం అనేది కొంత ఊరటనిచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షంతో ఒక్కసారిగా నగరవాసులందరూ కూడా ఉలిక్కి పడిన పరిస్థితి కూడా ఉంది. మే నెలలో ఆ వర్షాలు కురవడం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో కురిసిన ఈ వర్షానికి నగరవాసులు అయితే కొంతవరకు సేద తీరుతున్న పరిస్థితి కూడా ఉంది. వాతావరణంలో కూడా ఒక్కసారిగా మార్పులు కూడా వచ్చాయి. చల్లటి వాతావరణం కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో సాధారణంగానే విజయవాడ నగరంలో ఎండలు ఎక్కువ, ఎండాకాలంలో ఇంకా మరింత ఎండల తీవ్రత కానీ ఎండ వేడిమి కానీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం కారణంగా అయితే నగరంలోని వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం గంట పాటు కురిసిన వర్షం తాకిడికైతే మొత్తం విద్యుత్ సరఫరా కూడా అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా పడమట సెంటర్లో చెట్టు కూడా కూలిన పరిస్థితి కూడా ఉంది. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే విధంగా నిలిచిన నీరుని అయితే సైడ్ డ్రైన్లోకి మళ్లించడానికి ఒకవైపు కార్పొరేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఉదయం కురిసిన వర్షం కారణంగానే ఈ రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే మనకి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.